దేవి కవ్వా దబా దబ 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 అగు అట వంటి మాత్రం అనగానేమి మా కీడుతున్న అక్క దగ్గరికి వచ్చే వరకు వెలుగుల కన్న తండ్రి కింద పడుకోనున్నాడు. మరి అటువంటి రక్తం మడి గట్టింది. ఓ అక్క మన బాబుని ఎవరు దాని రక్తం ఉన్నది గొంతులు కోసి కనబడతాను అని గిద గిద ఉరికి వచ్చి చిన్న బిడ్డ దేవి కవ్వా అయ్యో నా అక్క నా కదయ్యవ్వా బాబుని ఎవరు చంపిరే అవ్వలేని పిల్లలే అయ్యలేని పిల్లలా ఓ అక్క దైవతి నీకంటే పెళ్ళయింది అక్క నేను అటువంటి నాకు నువ్వు ఒక అయ్య చేతులు పెట్టబాయే అవ్వ ఉన్నా అవ్వ బలం మీద బతుకుదాం అయ్యుండే అయ్య బలం మీద బతుకుదాం అనుకున్నాం ఉన్నయ్యనేమో చంపిర్రు అక్క మన ఏమి రాతలే అక్కో ఇయ్య మన ఏమి రాతాలే రాతల మీద మన ఏమి రాతలక్క అని చిన్న బిడ్డ దేవి కవ్వ గిద గిద ఉరికి వచ్చి తండ్రి ఎదగిన వాడి ఓ అని ఉర్ర సాగుతాండే అల్లుడు ప్రవరసేన రాదు కళ్ళ చూసింది. ఇద్దరు బిడ్డలు ఏడుతాండే నేను పోకుంటే ఆ నింద నావిని కాదు దాని ఏడిచే భార్య దగ్గరికి వచ్చింది. విషయాలకు మావా ఏ లంజకొడు చంపిండే మావా బంగారు మొగమే మామా నన్ను కొడుకోలే చూసుకున్నావే మామా ఓ మామా బరండి బంద్ చేసి తీరు తాగమంటివే మామా ఏడుపు నీకు అయ్యో బావా బావా చెవు మీద పడతారు బావా మా బాబుని ఎవరో సభ్యులు బావా గుట్టాలు లేవా బావా గజ్జి లేవా మరి గజ్జి లేవా బావా మా బాబుని ఎవరో సభ్యులు బావా ఇదో నేనే సచ్చిన బాబు మరి కర్లు కోరు బావా మరి మీద మన్ను వచ్చే బావా కదా మా బాబుని చంపినోదని బావా కాకులు చాపితే బతుకుడు మనం కూడా కూడా చస్తుంది ఎప్పటికి బతుకు రాలే. ఇగో నేను తండ్రి అనుకో నేనే మీ తండ్రి ఏమన్నా అనుకో నేనే సత్యం బావా బావా తిరగకు మరి లాగి ఆగినట్టు అయ్యో నాదా భవనసేన రాజా మా తండ్రి ఎవలకు మాత్రం అటువంటి అన్యాయం చేయలే తప్పు చేయలే అందరి నోళ్ళల్లో అరటిపండు లాంటి వాడు మా నాన్న. మా నాన్నను ఎవరు ప్రాణం తీసి అటువంటి ఎవరు గొంతులు కొయ్యవచ్చు ఈ ఎవరు ప్రాణం తీయవచ్చు నువ్వు రాజ్యమేలటోనివి నీకన్నా తెలియదానే నాదో. ఈ అల్లుడు మా మీద వాడు ఏడుతా అంటే ఎందుకయ్యా కొడుకులు లేకున్నా కొడుకోలే కనతాను లెక్క ఏడుతాడు అని ఊళ్ళో ప్రజలు అనుకుంటారు. ఇట్లా ఉండే అల్లుడు అల్లుడు అంటే ఆయన కడుపులో పుట్టకున్నా కానీ కనతాన్ని కానీ ఎక్కువ ఏడుతాడని ఊళ్ళో ప్రజలు అనుకుంటారు. అయ్యో రాజా భ్రవణసేన రాజా పొడిచిన పొద్దు అండినకుండా చచ్చిన పీన సర్కారు రాకమాగది నిన్ను ఇరిటం పెట్టుకోగా కొడుకు లెక్క నువ్వు దానం చేయమని ఏనాడు చెప్పాను. ఊరు బయటకు వచ్చింది అట్టు కట్టి ఆడవాళ్ళ పచ్చకట్ట పట్టుకొని లోగిళ్ళ బయటకు వచ్చే నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఎంత తీసుకుపోతున్నారు. నీ రాజనాలిదిగో
ఏనాడు కాస్తమలు పెట్టాను అల్లుడు ఏనాడు తలకు ఏనాడు తలగొర్రాయి పెట్టి అవ గంగ బేటికి వచ్చి తడిపెడి తానం చేస్తున్నారు గంగ బేటికి వచ్చి తడిపెడి తానం చేసి లోగిళ్ళ బేటికి ఏనాడు వచ్చను చనిపోయిన కడ తువ్వాల వరిచి తల పీట విని దీపం పెట్టి ఎక్కడో అక్కడ పోతాండు ఒక్క రోజు గడిచింది 2 రోజులు గడిచిన 3 వద్దుల పక్షి పెడతాను 5 వద్దుల పక్షి పెడతాండు 9 వద్దుల చిన్న కర్మ చేసిండ్రు 11 వద్దుల పెద్ద పండుగ చేసి మా పేరు వీణ నిలనాండిలకు పెడుతున్నాడు నిలనాండిలకు పెట్టిన తర్వాత దేవికవ్వను కళ్ళ చూసిండు ఓ పిల్ల దేవికవ్వ నువ్వు బాధపడకు మీ అక్క లెక్క మీ తల్లి లెక్క మీ అక్కున్నది నేనే సచ్చింది అనుకోని మీ తండ్రే ఉన్నాడు అనుకోండి అని చెప్పిండు ఇక కచ్చిని బయటికి వదలని భార్యతోడు చెప్పి రాజారాజు బ్రవరసేన మహారాజు లతాదేవి బయటికి లతాదేవి దగ్గరికి వచ్చిందో లత నువ్వు చెప్పినట్టు మా బంగారం అసలు మా మామ ఎటు వస్తాను మీది బురదలాట పందిలే ఇగో నువ్వేమన్నావు వద్దా నేనన్నా మీ మామను చంపేస్తే నేను కావాలా మీ మామ కావాలా నేను కావాలనుకుంటే మీ మామను చంపేస్తేనే నా ముఖం చూడమన్నా బంగారం అసలు మా మామ చంపిన ఇక నువ్వే ఆగు చంపినావు కదా లత నా చెప్ప మీ మామని చంపిన అన్నావు ఇక నువ్వే లత నువ్వే నా లవ్వు నువ్వే నా స్వర్వం నువ్వే నా లవ్వు నువ్వే నా కొవ్వు అంటానవా సరే మీ మామని చంపినావు కదా సరే ఇంకొక మాట ఏ మాట కాదు మీ మరదలు ఉన్నది మీ మరదలు అర్ధరాత్రి మీ మరదల దగ్గర పోయి ఒకవేళ అటువంటి మీ మామ మాత్రం చచ్చి ఇట్రా చచ్చిపోయాడు మా మామ నువ్వు నా దగ్గరికి వచ్చే సంగతి మీ మరదలు దేవికి తెలిసినట్టయితే అదుకుంటుందా ఊరంతా చెప్తుంది ఎవరన్నా మంచి వాళ్ళ బట్టి నిన్ను చంపిస్తుంది నన్ను చంపిస్తుంది మన ఇద్దరు చంపిస్తుంది మీ మరదలు అందుకొరకే మీ మరదలు లంజయి ఉండద్దు ఆడి పొల్ల అయ్యారు మూగోడా మలగంప ఏంటిది మాసాల్తి నువ్వే ఎల్లు నా జోలికి రాకురు అనుకుంటారు నేను మంచిది మా ఇంటిది నేను మంచి లంజన్ కాదు చెడ్డ ఓ బాడక ఇవ్వాలరా నా జోలికి రాకురు అనుకుంటారేమో పింఛను బంద్ చేపిస్తారు రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు నా మిండాడు ఓ బాడక ఎంత మంచిది ఎంత మంచిదా ఎవరు మిండాడు మండ సాల్యపు సరవ్వ అంటే బిడ్డ వీనిడి సింకుకొని పట్టుకొని పో బిడ్డ అని చెప్పినట్టు ఎవరు నీకేమన్నా పనా మరి దూరం ఉండు చెప్పు నీ మరదలు అర్ధరాత్రి పోయి నీ మరదలను చిన్నపిల్లే కదా మరదల రారమ్మని కొంగు బట్టి విగ్గుమొగ్గులు ఆడి దాన్ని చిత్ర హింసలు చేసినట్టయితే ఇక నాకు అవ్వున్నదా అయ్యున్నాడా నా బావకి ఇట్లా చేసిండు అని అదే రాత్రి ఎక్కడికన్నా వెళ్ళిపోయే బాయిలన్న వాడు సత్తది షర్ట్ కనుగోలు పెట్టుకొని సత్తది మన పీడ వాతది కోడి గుత్తది చెప్పరే వల్ల ఆ పోరు ఉంటే మాకు ఎట్లుంటది మాసాల్తి నాడు మీ మరదల్ని విగ్గు మొగ్గులాడు లతాదేవి మాట రాజు బ్రహ్మసేన రాజు నీ మరదలు బయటికి వెళ్ళిపోయి నీ మరదలు రెక్క పడితే ఇద్దరికి కీడవాతది కొడుకుతో నీ మరదలు బయటికి వెళ్ళిపోమ్మని ఏనాడు చెప్పాను నిజమే లతాదేవి చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నదా అని బ్రహ్మసేన రాజు డీలు 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 డీలు
అర్ధరాత్రి వెళ్ళ మా బావ భువనసేన రాజు తలుపుల కాడికి వచ్చి తలుపులు కొట్టుకుంటూ పిలుస్తాడు. ఇదేం చిత్రం, ఇదేం కలమాయ, మా అత్త మెడగు వాలే. ఈ అర్ధరాత్రి వెళ్ళ బసవన్న చొప్పకట్ట గురకని ఎల్ల బావుల్లో నీళ్లు తొలకాడని ఎల్ల చంటి పిలవలు చనివాళ్ళు ఈకని ఎల్ల అటువంటి భార్య భర్తలు రతి ప్రేమలు ఎందని ఎల్ల మా బావకి అర్ధరాత్రి తలుపుల కాడికి వచ్చి తలుపులు కొట్టుకుంటూ నన్ను పేరు పెట్టి ఎందుకు పిలుస్తాడు అనుకోండి. నిద్రమబ్బుల జప్పలు లేచి అయ్యో బావా ఎందుకు వచ్చినావు బావా అని లోపల నుండి పిలుస్తాంది. పిలుస్తాంటే అప్పుడు భువనసేన రాజు ఏమన్నాడు, ఎందుకు వస్తారు నువ్వు తలుపు ఇస్తని ఎందుకు వచ్చిన ముచ్చట నీతో చెప్తా. ధూప అవుతుంది నాకు, కొన్ని మంచిలు ఇస్తే తాగుతామని వచ్చిన. ధూప అవుతుందని మా బావ అంటాడు. సరే మరి ధూప అవుతుందంటే ఎవరైనా కూడా నీళ్ళు ఇస్తారు. మా బావ తండ్రినిగా తండ్రి అసలు అనుకున్నది దేవికవ్వ. నిద్రమబ్బుల కాళ్ళు నలుసుకుంటే తలుపుల కాడికి వచ్చి తలుపులు ఇస్తాందే. తలుపులు తీసే వరకు బావ దాగి ఉన్నాడు. బావ ఏం అటువంటి బావని కళ్ళ చూసి బావా నీకు ధూప అవుతుంది అన్నావు, నీళ్లు పట్టుకొస్తానని వెనకకు మర్రంగా చెప్పలే. లత మొత్తుకోకు, నేను వచ్చింది ఎందుకో కాదు. దేవిక అయ్యో బావ ఎందుకు వచ్చినావు బావ? ఎందుకు వస్తారు పొద్దున్న దాకా కత్తికాడ పంచాయతీ చేస్తా అంటే బాగా కడుపు నిండా కల్లాయింది. కొన్ని మంచిలు ఇత్తవో తాగిపోతాను వచ్చిన. ఎందుకు ఏడతావు నేను ఏమంటున్నా, నువ్వు మొత్తుకుంటే మందింటే మానం పోతుంది. ఓ దేవిక 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 కట మీన కౌలు పూసే చెల్లల్ల జాబ మెరుసు, కట మీన కౌలు పూసే చెల్లల్ల జాబ మెరుసు. కట మీన కౌలు పూసే చెల్లల్ల జాబ మెరుసే, నీ చేతి కాదు నన్ననే మెరుసెదురమ్మ, నీ చేతి కాదు నన్ననే ముద్రదెందురమ్మ. కట మీన కౌలు పూసే చెల్లల్ల జాబ మెరుసే, నీ చేతి కాదు నన్ననే ముద్రదెందురమ్మ, నీ కాళ్ళ గజ్జలన్ననే తోటాకు మూట కొడతా రంగైన పీటి కొడతా, తోటాకు మూట కొడతా రంగైన పీటి కొడతా, నీ తోటాకు మూట కొడతా రంగైన పీటి కొడతా, నీ ఎంత నేను ఉంటనే ముసల చెందూరమ్మ, నీ మీద బయట కొడతలే రంగుల దేవికమ్మ. ఏనాడు కొంగువాటి గుంటాడో కొంగబట్టి బావా భువనసేన రాజు మరదలు దేవికవ్వ కొంగబట్టి విగ్గుమగ్గులాడుతాంటే ఆ మరదలు దేవికవ్వ బావ మొగవ కళ్ళ చూసే అమ్మా బావ భువనసేన రాజా నేను కడుపులో పుట్టిన నీ బిడ్డ లాంటి దాన్ని నా కొంగబట్టి విగ్గుమగ్గులాడటానికి నీకు న్యాయమైతదా బావా? అయ్యో బావా నీ కాళ్ళు మొక్కుతా, నా దండం పెడతా, నేను అవ్వలేని పిల్లను నీ దయా నీ దండం పెడతా, నీ కాలు మొక్కు అని మొత్తుకోక మంది ఇంటే మానం పోతుంది. నా మానం పోయినా నీ మానం పోయినట్టే, నీది పోతే నాది పోయినట్టే. అయ్యో బావా నా కొంగు వదిలిపెట్టు, మా అవ్వ లేని పిల్లను మా అయ్య లేని పిల్లను అవ్వయ్య లేని పిల్లను మా అవ్వ లేనప్పుడు నువ్వు మా ఇంటికి మా అక్కను పెళ్లి చేసుకొని మరి అటువంటి మా ఇంటికి
ఇల్లిరికి వచ్చినావు వచ్చిన. ఇల్లుట వచ్చినావు కాదంట. బావా నా కొంగు పట్టి విగ్గుమొగ్గులు ఆడుతాను నీకు న్యాయం అవుతుందా అయ్యో బావయ్యా భువనసేన రాజా ఆనాటి మాటలు ఏమాయే భువనసేన రాజా కలుసున్న గుర్తులు ఏమాయే బావయ్యా అయ్యో బావయ్యా భువనసేన రాజా ఆనాటి మాటలు ఏమాయే బావయ్యా రాజా కలుసున్న గుర్తులు ఏమాయే భువనసేన రాజా నన్ను ముట్ట నాయవేల బావా భువనసేన రాజా నన్ను వట్ట ధర్మవేల బావా భువనసేన రాజా అవ్వలేని బిడ్డలున్న బావా భువనసేన రాజా బుద్ధులెవ్వరు నీకు చెప్పినారే భువనసేన రాజా జ్ఞానమెవ్వరు నీకు చెప్పినారో భువనసేన రాజా అయ్యో బావయ్యా భువనసేన రాజా ఆనాటి మాటలు ఏమాయే బావయ్యా కలుసున్న గురుతులు ఏమాయే భువనసేన రాజా అయ్యో బావయ్యా భువనసేన రాజా ఆనాటి మాటలు ఏమాయే భువనసేన రాజా కలుసున్న గురుతులు ఏమాయే భువనసేన రాజా చిన్న పిల్ల కాడికెళ్ళి బావా భువనసేన రాజా నన్ను నువ్వు దాదుకున్నవయ్యో భువనసేన రాజా నా కొంగు వట్టినావ బావా భువనసేన రాజా నా కొంగు వట్టి దా ఒప్పుకో మరదలా నువ్వు లొల్లి పెట్టకు బిడ్డని దండం. నువ్వే నాకు భార్యవు నీ అక్కను పెళ్లి చేసుకొని కొడుకుల గనలే బిడ్డల గనలే నువ్వే నాకు భార్యవని నన్ను చిత్రహింసలు చేస్తున్నవే బావా నా తల్లి అయిమవతి ఓ నాయన్నో అమరంగరాజా మమ్మల్ని మీరే ఎందుకని భూమి మీదే వేసిపోయిర్రు మా బ్రతకాయమ్మ భార్య అవుతుంది మా బాధ ఎవరు చెప్పుకుందువు మాకు తల్లుంటే పడికే బావకి తండ్రి తల్లికి చెప్పుకుందువా తండ్రి ఉండబడికే మా తండ్రికి చెప్పుకుందువా అయ్యో నా కొంగు వదిలిపెట్టు నీ కాలు మొక్కుదారే నా కొంగు వదిలిపెట్టు నా కొంగు వదిలిపెట్టు నీ కాలు మొక్కుదారే నా కొంగు వదిలిపెట్టు బావా బిడ్డలే కాదావినావు చెల్లెలే కాదావినావు బిడ్డలే కాదావినావు బిడ్డలే కాదావినావు చెల్లెలే కాదావినావు బిడ్డలే కాదావినావు ఆగో బల 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 వేరుకుంట గిద 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 ఉరికి వచ్చి నా కొంగు వదిలిపెట్టు బావా భువనసేన రాజని బావకాళ్ళ మీద పడతదే నా చెల్లె మాత్రమనగా అర్ధరాత్రి వేళ నా చెల్లె పెడతాను దానికి ఆకలిస్తున్నావా దైవవతి దేవి గిద 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 చెల్లున్న మాలకచ్చినావా చెల్లున్న మాలకచ్చ వరకు చేసుకున్న భర్త భవనసేన రాజు చెల్లె అటువంటి కొమ్ము పట్టుకొని చెల్లె నిగ్గు మొగ్గులు ఆడుతున్నాడా అప్పుడు ఆడవిల్ల దైవవాదే అమ్మా నా చెల్లె కొమ్ము నువ్వెందుకు పట్టినవే రావు అవ్వలేని బిడ్డ నా చెల్లె అయ్యలేని బిడ్డ నా చెల్లె నాదో అర్ధరాత్రి వేళ నా చెల్లె వేడికత్తి నా చెల్లె కొంగెందుకు పట్టినవయ్యా నువ్వు ఎందుకు ఎడతానో చెప్పు ఎందుకు రంకులు వేసేం ఎత్తాను అబద్ధం వాడిని అతకాలే అన్నం తింటే చెమ్మ నీళ్లు పట్టాలి మాట మాట్లాడితే నాకు మెత్తాలో నిద్రపోకున్నాను అబద్ధవాడిని అతకాలి అర్ధరాత్రి వేళ నా చెల్లె గదికి ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు ఏడ్చిన ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడ్చినావు నా చెల్లె బయటకు వచ్చిన చెల్లె కొంగ ఎందుకు పట్టినావు నీ చెల్లె ఎందుకు వచ్చింది ఎందుకో కాదు నీ చెల్లె అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అవ్వాదికి వచ్చిందో అయ్యాదికి వచ్చిందో ఏడుతా అంటే మరదలా దేవికి అవ్వ నువ్వు ఏడవకు నీ తండ్రి లెక్క నేనున్నా తల్లి లెక్క మీ అక్కున్నది ఏడవ కానీ ఏడుతా అంటే ఊకుండ పెట్టాను చెప్పరు దగ్గాటే కండ కండ కడుపులాసరు ఉంటుంది రమటల ఆకలి కాదు చెప్పురు బాబా మా మరదలు ఏడుతా అంటే ఊకుండు మరదలు అని చెప్పడానికి కన్నీళ్ళే చూసినావా నా చెల్లె చెల్లె ఓ ఏంది చెల్లె ఎందుకు వెళ్తాను చెల్లె అక్క నన్ను మాత్రం అనగా మన బావ భువనసేన రాజు నా వీడికి వచ్చి మరదలా దేవికి అట్లా అక్కతో చెప్తాడే మరద దేవిక ఒక కళ్ళు చూసింది అయ్యో భగవంత మెడకబడ్డ పొలం కరకమానది ఇవాళ నా దగ్గరికి వచ్చి నా రెక్క పట్టి నా బావ అని చెప్పినట్టయితే నా అక్క మనసు బాధపడుతుంది
నా అక్క మనసు బాధపడుతున్నా రావయ్య నాదాని ఏనాడు భర్తను తీసుకొని భార్య భర్తలు ఒక్కటైతున్నారు భార్య భర్తలు ఒక్కటైనాడు భగవంతుడు కళ్ళ చూసిండు ఓ బిడ్డ దైవవాతి నీ కడుపు లోపల కొడుకై పుట్టాలని ఏనాడు భగవంతుడు గోడు బండారు పెట్టినప్పుడు అక్కను బాగా వండుకున్న తర్వాత ఆ బిడ్డ దేవి అక్క దగ్గరికి వచ్చింది అక్క దగ్గరికి వచ్చి అక్క కాళ్ళు మొక్కింది అక్క దైవవాతి నీకు నాకు రుణబంధం తీరుతున్నదే అక్క ఆత్మరాత్రి లోపల మన భావన దగ్గరికి వచ్చి నా కొంగు పట్టి అని చెప్తే నీ మనసు బాధపడుతుందని అక్క నీ తోడి అబద్ధమాడు బావా ఇక నీ ఇంట్లో ఉండ అక్క ఏ రాజ్యమన్న ఏ దేశమన్న వెళ్ళిపోయి బతుకుతున్నాయి అక్క అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను ఏ రాజ్యమన్న వెళ్ళిపోయి అడవి లోపల నా ప్రాణం తీసుకున్నదని కావాలా అని ఆడవిల్ల దేవి కావ బయలు ఎట్లా పోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతుంది జడివాన నది సాగరా
నల్లటి ఎండలు ఏనాడు ఏడ్చుకుంటా వస్త అంటే కడుపులకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు. అడవి లోపల చెట్టు కింద ఏనాడు అడ్డం పడిపోయిందో ఆమె సంగతి అడవి లోపల ఉండదు. లతా దగ్గరికి ఏనాడు చేరవచ్చింది రాజారాజు భ్రవణసేన రాజు. ఏ లత లతా నా జత ఏంది అంటే బంగారం అసలు మా మామ పంపించిన లంబడి మా మరదలు అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నీ పెళ్లి ఎత్తన ఎంతో సంబరపడ్డా. నువ్వే అంటే మా మరదలు చచ్చిపోయింది. రాజా ఇదే దొరికినానే నా అందాల రాసిన ఊసిపేడకు వస్తా నేను చూసి ప్రేమిస్తాను అయ్యా. లతా నేను చూసి ప్రేమిస్తాను. లతా నువ్వే అంటే బంగారం అసలు మా మామ లతగా ఎందుకు లత పాడవాడ ఏం కూతురు కూతారు నీ నోట్లా సాడు వాడుకావు దెబ్బ లేదా. ఏమైంది ఏమైందంటే మా మరదలు చంపండి. మా మరదలు చచ్చిపోయిందా? ఏ బావిలో ఏ చెట్టుకు చచ్చిపోయిందా? ఏ చెట్టుకు ఊరి పెట్టుకుని బంగారం అసలు మా మరదలు రెక్క పట్టమైంది. అర్ధరాత్రి లోపల రెక్క పట్టిందని వాళ్ళే వెళ్ళారు. చూస్తే లేదు, ఎక్కడ చూసినా ఈ ఊరంతా ఎక్కడ అనేది లేదు. ఎవరికి పోయిందో ఏడికి పోయిందో చూసినా ఎక్కడ తినా లేదంటే లేదంటే లేదని చెప్పి లేదంటే లేదని చెప్పిరా. లేదు కదా నువ్వే అత్తా నా జత దూరం ఉండు అంటారు. అంటే నీ భార్య డుబ్బులోడు పెడతాడు నువ్వు చేయబట్టి డుబ్బులోడు పెడతాడు 5 ఏళ్ళ బాగా చెప్పురావా బాగా కావు. పెద్దవుడా నీ బాధ్యత నా కొడుకు గొడ్డు గోల పిల్లగాళ్ళు జలగాళ్ళు మంచిగుంటే నా పిల్లగాళ్ళు మంచిగుంటే తండ్రి 5 ఏళ్ళకు మళ్ళా మంచిగా కొడతామని డుబ్బులోడు 5 ఏళ్ళకు బాధ పెడతాడు. నువ్వే ఎన్ని రోజులు బాధ పెడతావు నీ గురించి ఎన్ని రోజులు కాదు. ఇప్పుడు నీ మరదలు అయితే అట్లా వేయిందా? నీ మామనేది చంపినావా? మరి ఇప్పుడు నీ పెళ్ళం లేదా? ఇంకా నీ పెళ్ళం పాడవాడా? నీ పెళ్ళం రంపుల గర్భం చేసుకున్నది. నీ పెళ్ళానికి ఇప్పుడు పుట్ట అయింది కదా, నిండు గర్భవతి అయింది కదా. నీ పాప కార్యముండ బట్టు కార్యముండ ఏమనుకున్నది? అయ్యో భగవంత ఏనాడైనా గాని అయ్యా ఇంటి లోపల ఉన్న అన్నం వండుకుని ఏడు తింటేందయ్యా. నీకెవ్వరు లేరు నాకెవ్వరు లేరా అని ఏనాడు చెప్పిన భార్య భర్తలు ఒక్కటే ఇన్నాడు భగవంతుడు పరమోడి కట్టలేదా? రాజా భ్రవరసేన రాజా నువ్వు పెళ్లి చేసుకున్న కానించారు నీ భార్య దగ్గరికి పోయి ఒక్క రోజైనా కలిసిమెలిసి కాపురం చేసినావని ఏనాడు అడుగుతాంది దేవిక దైవవాది ఏ లతాదేవి. నేను ఇవ్వరకు పెళ్లి అయినప్పుడే దాని ముఖం చూసిన. అది 10 ఏళ్ళ పోరికే పెళ్లి చేసిన మా అవ్వాయిని అద్దాద్ది అంటే కొడుకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు రోజుకు పట్టు కొడుక ఈ రాజ్యం దేశం ఎండి బంగారాన్ని అంత రాజ్యం రాజులు అయితే కొడుకన్న వాళ్ళే వాళ్ళ మాటలు పట్టుకుని పెళ్లి చేసుకున్నా. 10 ఏళ్ళ పోరి నేను ఏం చేసుకోవాలని 10 ఏళ్ళు అప్పుడు పెళ్లి చేసుకున్నా. ఇక అండి పెడతాను నువ్వు తినబడితే నీకు కచ్చిరి పెట్టుకో పడతా. అది ఇవ్వరు నువ్వు దాంతో మాట్లాడలే ముచ్చట్లేదు లేదు. ఇప్పుడు పోయి నీ భార్య దగ్గరికి పోయి చూడు. నీ భార్య ఇప్పుడు 6 నెలల అప్పుడు 6 నెలల గర్భవతి నీ భార్య. ఎవరికో రంపల గర్భం చేసుకున్నది నీ భార్య. నీ భార్యగా 4 రోజులు అయితే నీ భార్య డెలివరీ అవుతుంది. నీ భార్య కొంటున్నావు రంపల గర్భం చేసుకున్నావు. అయ్యా ప్రవరసిన రాజా రమ్మ దగ్గరికి అత్తరవు తండ్రి నా మాట అబద్ధం అయితే లతాదేవిని కళ్ళ చూసిండు. గోవింద గోవిందరా గోవిందం అన్నాడు. బాడకావు ఎందుకు వస్తానవరా? పోయి నీ భార్యను చూడు. చూసినాక అప్పుడు నా అబద్ధం అయితే నా ఇంటికి కొరికి నీ కాళ్ళ కాడ నా ప్రాణం నీ బాడకావు నీ భార్యను చూసి రాపో. ఒక్క పక్క పశ్చిమత వచ్చినాడు నీ మూతకాలంలో వచ్చినావు. ఒక్క పక్క ఒరుక్కుంటూ వచ్చి ఎడుగుతాను నువ్వు. అయితే నా భార్యకు నిజంగా అయిందా? నిజంగా అట్లా కడిపేరు పడుతుందా? నీ భార్య దగ్గర పోయి చూసినాక నా దగ్గర తప్పుర్రా. ఆనాడు రాజా గుడ్డల మీద పడ్డట్టేనా నీ సాడు చెప్తే భ్రవరసేన రాజు మరదల దగ్గరికి వచ్చినప్పుడు చేసుకున్న భార్య నాదరమ్మ అని ఏనాడు తీసుకొని భార్య భర్తలు ఒక్కటైనాడు. భగవంతుడు పలమూడి కట్టిండు. ఈ రాజు మందుల్లో పడ్డాడు మర్చిపోయింది. లతాదేవి అడిగితే నా భార్య దగ్గరికి పోయి నా భార్య ముట్టుకోని చెప్పిండు. ఇప్పుడు నా భార్య నిజమా అబద్ధం అని ఏనాడు దాని ఏనాడు దైవాది చూడు
దైవాద్రి పనులు చెప్తే బట్టంతా పసుపు పేరు పడుతుంది బాలంతా రూపచ్చినట్టు కాళ్ళు రెక్కలు సన్నమైన కంటి బొక్కలు ఏ దైవవతి నిన్ను పెళ్లి చేసుకున్న కాని చెల్లి ఒక్కరు నీ దగ్గర రాలేదు నిన్ను ముట్టుకోలేదు నిన్ను పట్టుకోలేదు దైవవతి పాలన్ని ఊరినా దైవవతి పక్కన